అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతమ్మ ఫ్యామిలీ. ఈ రోజు లాగొచ్చేసి క్రాస్ కటింగ్ మీకు బ్లౌజ్ చూపెడదామని అనుకుంటున్నాను. ఈ రోజు క్రాస్ కటింగ్ చేద్దామండి బ్లౌజ్. నేను చేసే కటింగ్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు చూడండి, నా కటింగ్ చాలా మంది నేర్పించండి నేర్పించండి అని అంటున్నారు. కానీ నేను వీడియో ద్వారాగా మీకు చూపెడుతున్నాను. మీరు చూడండి, మీకు నా వీడియో చూస్తే గనక మీకు కటింగ్ రానోళ్ళకి కూడా వచ్చేస్తుంది. అంత క్లియర్ గా మీకు చూపెడతాను. ఈ క్లాత్ ఇలా పరుచుకున్నాక ఫస్ట్ నడుము కొలుసుకోవాలి. ఇలా నడుము ఇలా కొలుసుకోవాలండి. ఇప్పుడు ఇది 28 ఉంది కదా నడుము, దానికి 12 ఇంచులు కలుపుకోవాలి. 12 ఇంచులు అంటే ఎంత? 40 వస్తుంది కరెక్ట్ గా. 40 వస్తుంది. 40లో 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 10 ఇంచులు వస్తుంది. అప్పుడు మార్క్ చేసుకోవాలి. ఇట్లా 10 ఇంచులు పెట్టి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక స్ట్రైట్ గా ఇలా ఎదగేసి, ఇది వెనక భాగం అండి, ఇది వెనక భాగం, దీన్ని కప్పు అంటారు. ఇలా ఖర్చులతోటి, ఇలా ఖర్చు కనపడుతుందా? ఖర్చులతోటి కరెక్ట్ గా తీసుకోవాలండి. బ్యాక్ సైడ్ 14 ఉంది. ఇట్లా 14 ఇంచులు ఇలా కరెక్ట్ గా పెట్టుకోవాలి. స్ట్రైట్ గా గీత తీసుకోవాలి. మళ్ళీ స్కేల్ గిట్లా పెడతారులే కానీ అవసరం లేదండి, ఈజీగా చేయొచ్చు. కటింగ్ అంటే ఏందో అంటుకుంటారు కానీ చాలా అంటే చాలా ఈజీ అండి. తర్వాత బ్యాక్ నెక్ తో ఇలా మనం కరెక్ట్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ నెక్ ని సెంటర్ నుంచి ఇక్కడ షోల్డర్ నుంచి ఇట్లా చేసుకోవాలి. తర్వాతకి ఇలా ఇలా రౌండ్ చేసుకుంటూ ఆ డీప్ ని ఇలా షోల్డర్ గా ఇట్లా పెట్టాలి. ఇలా కరెక్ట్ గా పరచాలండి. ఇక్కడే ఉంటుంది. షోలర్ అవుట్ కావడం, షోలర్ జారుతుంది అనేసి చాలా మంది అంటారు. అట్లా జారకుండానైతే ఇలా కరెక్ట్ గా మనం పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇలా రౌండ్ వచ్చినాక కూడా ఇట్లా ముందుకి ఒక 1/2 ఇంచు ఇట్లా ముందుకని పెట్టుకోవాలి. ఇలా ముందుగాని ఇట్లా పెట్టుకున్నాక ఇప్పుడు ఇట్లా బ్యాక్ సైడ్ కూడా ఇట్లా చూసుకొని, ఖర్చు మందం ఇట్లా చూసుకొని, ఆ తర్వాత ఫ్రంట్ భాగాన్ని మనం ఉక్సుల పట్టి కానించి ఇలా చూసుకోవాలి. షోల్డర్ ఇలా రౌండ్ గా ఇలా పెట్టుకొని ఇక్కడ మన స్టిచ్చింగ్ అంటే కుట్లలో మందం వదిలిపెట్టుకోవాలి. ఆ తర్వాతకి ఇది మంచిగా సాఫ్ అనుకొని ఇది కూడా కుట్ల మందం తోటి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకున్నాక మనం కరెక్ట్ గా ఇది ఫ్రంట్ ఇట్లా పెట్టుకొని బ్యాక్ సైడ్ ఇలా అనుకొని ఈ ఖర్చు చూసుకోవాలి. ఖర్చు చూసుకొని కరెక్ట్ గా ఇలా తిప్పితే సంగ ఈజీ ప్రాసెస్. ఇలా ఖర్చులో కూడా ఇలా చూసుకోవాలి. భాగం అయిపోయింది. ఆ తర్వాత ఇట్ సైడ్ అనేది ఇప్పుడు ఇక్కడ వెనక భాగం తీసాము కదా, దాని పైన హ్యాండ్ తీయాలి. చేతులు పర్ఫెక్ట్ గా బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఈ ఖర్చు చూసుకొని ఇటు ఖర్చు చూసుకొని ఇట్లా పెట్టుకోవాలండి హ్యాండ్. ఇంకా అందరూ డీప్ ఇలా అలా అంటారు కానీ అదంతా ఏమి ఉండదు. లెంత్ వచ్చేసి ఇది ఎంత ఉంది? 6.5 ఉంది. 6.5 ని 2.5 పెట్టుకోవాలి. ఇటు సైడ్ ఇటు తిప్పి దీనికి ఇది డీప్ పెట్టుకోవాలి. మనం ఇక్కడ హ్యాండ్ కూడా ఎంత వచ్చేసింది చూసుకొని మార్క్ 6 చూసుకోండి. దాని మార్క్ చూసుకొని మనము ఇక్కడ సరిపోకుంటే సంకపెల్లిగా కొంచెం వేసుకోవాలి. దీనికైతే సరిపోతుంది. ఇంకా మీకేమన్నా కొంచెం లావున్న వాళ్ళకు ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం పేలికేయాలి. ఆ తర్వాతకి హ్యాండ్ అయిపోయిందండి. ఆ తర్వాతకి ముందు పార్ట్ క్రాస్ కటింగ్ అంటే ఇట్లా స్ట్రైట్ గా ఉన్న కాంచి ఇటు స్ట్రైట్ గా చూసుకొని మధ్యలో ఇది ఎండ్ అయ్యేటట్టుగా చూడండి. ఇప్పుడు మనం హ్యాండ్ ఇట్లా పెడతాం కదా, ఇటు హ్యాండ్ పెడితే ఇది స్ట్రైట్ గా ఉంటుంది, ఇది స్ట్రైట్ గా ఉంటుంది. ఈ మధ్యన హ్యాండ్ లో ఇది స్ట్రైట్ గా ఇట్లా పెట్టుకుంటే మంచి క్రాస్ కటింగ్ అనేది వస్తుంది. కొంతమంది క్రాస్ తీస్తే అది క్రాసా స్ట్రైటా అర్థం కాదు, కానీ అట్లా కాదు. అట్లా చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఆ తర్వాత ఫ్రంట్ వచ్చేసి
ఉక్సుల పట్టిక నుంచి ఇలా ముందు భాగాన్ని తీసుకోవాలి, ఇలా కరెక్ట్ గా పరచాలి. అయితే ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ ఇంత ఉన్నా కూడా దీనికంటే ముందుకు తీసుకోవాలి, ఒక కుట్టు మందము ముందుకు తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు ఎంత బ్రాడ్ బ్లౌజ్ అయినా సరే, ఇప్పుడు వెనక పార్ట్ కంటే మనం ముందుకు తీసుకోవాలి కుట్టు మందం. అప్పుడు తీసుకున్నప్పుడు ఏమైందంటే షోల్డర్ జారదు. ఇది బ్యాక్ కంటే మనం ఇక్కడికి తీసుకోవాలి వెనకకని. అప్పటికి అది ఎంత బ్రాడ్ అయినా సరే జారదు, షోల్డర్ కరెక్ట్ వస్తుంది అనమాట. బ్యాక్ రెండు కలిపి ఇలా ఒకసారి చూసుకోవాలి కరెక్ట్ వచ్చిందా రాలేదా. దీనికంటే ఇది కొంచెం డౌన్ ఉండాలి, రొప్పలాగా తీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అర్థమైందండి. ఇక్కడ బ్యాక్ కంటే ఇది ముందు ఉండాలి, ఇది ఫ్రంట్ కంటే ఇది ముందు ఉండాలి. ఇలా గ్యాప్ ఇస్తే ఎంత బ్రాడ్ అయినా ఏమైనా జారదనమాట. బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ గా కూర్చుంటది. సేఫ్ కటింగ్ ఎట్లా అంటే ఇప్పుడు మేము ఇట్లా చూసుకోవచ్చు, ఖర్చులతోటి ఇది 4 వచ్చింది, ఇట్లా 4. నేనైతే ఈజీగా తీసేస్తాను, కాకపోతే మీకు తెలవడం కోసమని ఇప్పుడు కొలత తీసుకుంటున్నా. ఇప్పుడు ఇలా వస్తుందండి. దీనికి ఒక 1 ఇంచ్ తక్కువనే ఉండాలి, ఎందుకంటే మనం ప్లేట్ పెడతాం కదా. నా కటింగ్ చాలా మంది అడుగుతున్నారు, ఇప్పుడు చేశాను, చూడండి, ట్రై చేయండి. నేను కూడా ఎలా చేయాలో మీకు చెప్తాను. లైనింగ్ కటింగ్ అయిపోయిందండి, ఇది అసలుది. ఇంకా చూసారు కదా కటింగ్. లైనింగ్ కటింగ్ చేశాను, అసలు కట్ చేశాను, ఇంకా స్టిచ్చింగ్ చేద్దాము, అది కూడా మీకు చూపెడతాను. క్లియర్గా చూడండి, మంచిగా నేర్చుకోండి. కటింగ్ అయిపోయింది కాబట్టి ఇక మిషన్ ఎక్కానండి. ఇప్పుడు దారం పూసుకునేది ఎట్లనో చూపెడతాను. ఇది బాబిన్ డబ్బా అండి, మామూలు మిషన్కి ఎట్లా పెడతామో అలానే పెట్టాలి. నేను ఎట్లా బ్లౌజ్ కుడతా అంటే ఫస్ట్ చిన్న చిన్నవన్నీ రెడీ చేసుకుంటాను. ఇది వెనక భాగానికి పట్టి అండి, చేతి పని పట్టి, బ్యాక్ సైడ్. దాన్ని ఇలా కట్ చేసుకొని ఫస్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇది కరెక్ట్ సరిపోయిందండి. ఇది క్రాస్ పట్టి నెక్కు, ఇది ఉక్సుల పట్టికి. ఫస్టే కట్ చేసుకుంటాను నేను ప్రతిదీ. చిన్న చిన్న పనులు తొందర వేసుకుంటే తొందర అవుతుంది. ఇది ఉక్సుల పట్టి, మీకు మిషన్ మీద ఉక్సులు ఎట్లా పెట్టాలో కూడా చూపెడతాను. 3 చూడండి, 1 2 3 సేపులు ఇలా ఇలా పెట్టేసి ఎదురెదురు పెట్టాలండి. కన్ఫ్యూజ్ గా పెడితే రాదు. ఈ గుర్తున్నది పైకి పెట్టాలి. క్లారిటీగా చూపెడతా చూడండి, ఇట్లా పెట్టాలి. అలా కాకుండా ఇట్లా పెట్టారనుకో, ఇట్లా పెడితే రెండు 1 సైడ్ కే వస్తాయి. కాబట్టి ఇట్లా ఎదురెదురే పెట్టాలి. పోనీ ఇట్లా కుట్టినా ఇట్లా కూడా ఎదురెదురే పెట్టాలి. అప్పుడు జాకెట్ పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇట్లా ఎక్కువ తక్కువ కుట్టారనుకో
జాకెట్ పర్ఫెక్ట్ గా రాదు. ఫినిషింగ్ కూడా ఉండాలి మనం కుట్టేటప్పుడు. మంచిగా నీట్ గా ఇలా అనుకొని సైడ్ కని ఇట్లనే వేసుకోవాలి నీట్ గా. చూడండి, మీరు గమనించి మరీ నేర్చుకోండి. నువ్వు కుట్టినట్టు కుడితే అసలు స్టిచ్చింగ్ చేసినట్టుగా అనిపించదు, ఈజీగా అనిపిస్తుంది. ఇది ఎగ్జాక్ట్లీగా కరెక్ట్గా పెట్టుకొని రెండు ఇట్లా పాదం వల్ల మనం తర్వాత ఇంకొక చెయ్యి. ఇప్పుడు బ్యాగ్ కుడుతున్నాను చూడండి. మీకు చెప్పాను కదా, ఇది ముందుగానే ఇక్కడ కచ్చకాయ పెట్టుకో కటింగ్లో చెప్పాను కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. ఇది ఇక్కడ మనం కచ్చకాయ పెట్టిన కాడ నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి, ఒకసారి గమనించండి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కచ్చకాయ కాడికి ఈ కచ్చకాయ కరెక్ట్గా పెట్టాము. అసలైతే మీరు కుడితే ఏమవుతుందంటే ఇక్కడికి వస్తుంది, కానీ మనం ఇట్లా ముందుకని పెట్టాము కదా కచ్చకాయ, ఇట్లా పెట్టాము. ఇప్పుడు దీనికి ఏమైతుందంటే షోల్డర్ జారదు, ఇక్కడ బ్రాడ్ తిరిగి వస్తుంది, ఇక్కడ చిన్నగా అయిపోతుంది. కాబట్టి మనకు షోల్డరు అవుట్ కాదు. తర్వాత ఇట్లా అనుకొని ఇటు సీదా నుంచి మనం కరెక్ట్గా ఇటు చూసుకుంటూ లైనింగ్ మీద కుట్టేయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా చుట్టూ మొత్తం ఎక్స్ట్రా ఉన్న మొత్తం నీట్గా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది కూడా వేస్ట్ కాదండి, ఇది కాజా పట్టికి వాడతాం మనం. ఇప్పుడు మార్క్ పెట్టుకోకుండానే చూడండి ఎంత ఈజీగా అవుతుందో. మనం మార్క్ పెట్టుకుంటుంటేనే భయంగా ఉంటుంది. అప్పుడు ఎంత ఈజీగా అయిపోతుందంటే అంత ఈజీగా అయిపోతుంది. చూసుకొని ఇట్లా లైట్గా ఇట్లా పట్టుకొని స్ట్రైట్నెస్ అనేది చూసుకొని చూడండి కరెక్ట్గా ఎంత బాగా వచ్చినాయి. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాం కదా అంచు. ఇప్పుడు దీన్ని కొలుసుకొని కరెక్ట్గా చూడండి పాదం మందమే పట్టుకోవాలి. ఇలా కుట్టేసినాక ఇలా అనుకొని నేను మంచి చిగురమ్మటి ఇట్లా ఇలా వెనక పాట అయిపోయింది. ఇప్పుడు ముందు పాట ఎలా కుట్టాలో నేను చూపెడతాను చూడండి. ఇది లైనింగ్, ఇలా ముందు గల్లా ఇట్లా ఎదురెదురు పెట్టుకోవాలి, లేదా ఇలా అయినా ఎదురెదురు పెట్టుకోవాలి. ఇట్లా అయినా ఓకే, ఇలా అయినా ఓకే, కానీ ఎదురెదురు ఇట్లా ఫస్ట్ చూసుకోవాలి లైన్. ఆ తర్వాతకి ఇట్లా జాయింట్ చేసుకోవాలి కరెక్ట్, ముడత లేకుండా. క్లాత్ నార్మల్గా మంచిగా పట్టుకోవాలి, ముడత రాకుండా నీట్గా ఇలా చిగురెమ్మటి క్లాత్ పట్టుకునే విధానం ఉంటుందండి, చూసుకోవాలి. ఇలా కుట్టినాక సైడ్కి మంచిగా నీట్ కట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో పార్ట్.
ఇలా కట్ చేసినాక సంక నుంచి మనం స్ట్రైట్ క్లాత్ వరకు ఇట్లా పాదం మందం పెట్టి లైట్ గా సన్నగా రానియాలి. మార్కు పెట్టుకుంటేనే ఇంకా అట్లా స్ట్రైట్ గా రాలేదు అనేది ఒక బాధ. ఇలా అందాదా పెట్టుకోవచ్చు మంచి. ఇది ఏంటంటే చెస్ట్ ని బట్టి ఇది పట్టుకోవాలండి. చెస్ట్ దాన్ని బట్టి ఇలా రౌండ్ అని తీయాలి. మనకు కొంచెం కప్పు మోడల్ లాగా తీస్తే నీట్ గా వస్తుందండి. ఇలా చెస్ట్ ని బట్టి ఇది కరెక్ట్ గా తీయాలన్నమాట. తర్వాత ఇంకో ఇలా వచ్చింది. ఇప్పుడు మనం సేపులు తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని చూసుకోవాలి. సీదా కలవాలి. ఇలా సీదా కలవాలి. ఇలా క్రాస్ గాని ఇట్లా పెట్టుకోవాలి. ఈ సేపు ఇలా రావాలి. ఇది ఇట్లా స్ట్రైట్ కనపడాలి. ఇక్కడ ఇట్లా కనపడాలి. చూడండి, నేను పెట్టినట్లుగా మీరు పెడితే కరెక్ట్ గా వస్తుంది సేపు. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా కొంచెం మలుసుకోవాలి లైట్ గా. ఈ రెండు మాత్రం కరెక్ట్ గా సమానంగా ఉండాలి క్లాతులు. ఒకటి ఎగస్ట్రా ఒకటి అట్లా ఉండకూడదు. కరెక్ట్ గా ఇట్లా గుంజకుండా మంచిగా వేసుకోవాలి. తర్వాత ఎగస్ట్రా వచ్చిన క్లాత్ ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత చూడండి, బాగా చూడండి, ఇట్లా ఒక పొరేసినాక దీన్ని ఇలా అనాలి. పట్టుకున్నారు చూసావా, ఇలా అని ఇట్లా లోపలి కరెక్ట్గా సేఫ్ లోడింగ్ అనమాట. అదంతా లోపలికి అనేసి ఇట్లా పెట్టాలి. చూడండి, కరెక్ట్ గమనించండి, మీకు కరెక్ట్ గా చూపెడుతున్నాను. సేఫ్ లోడింగ్ చేస్తే బాగా ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా తర్వాతకి ఇట్లా మనం ఇట్లా తీసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఎవరైనా ఇది పెద్దగా పెడతారు, కానీ ఇట్లా అంటే సేఫ్ కరెక్ట్గా వస్తుంది. మనకు ముందు భాగం బాగుంటుంది అనమాట. నేను కుట్టినట్టుగా యాస్టీజ్ కుట్టండి, పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బ్లౌజ్. ఎంత కుట్టడం రానోళ్ళు కూడా ఈ స్టిచ్ నేను కుట్టింది చూపెట్టి మీరు నేర్చుకుంటే బాగా వస్తుంది. ఇట్లా వచ్చినాక చూసుకోవాలి, ఈ రెండు ఒక తిరుగు ఉన్నాయా లేదా, సేమ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది కాజా పట్టికి తయారు చేస్తున్నాను. మనం బ్యాక్ సైడ్ లో రౌండ్ తీసాముగా కటింగ్, అది మలిసి ఇలా కాజా పట్టి ఇట్లా కడుతున్నాం అనమాట. ఇది కాజాలు కట్టుకున్నాను. అంటే ఇది ఉల్టా కానించి సీదా మలవాలి. మీరు బాగా గమనించండి, ఇది ఉల్టా కానించి సీదా. తర్వాతకి వచ్చేసి ఇది ఇట్లా అనుకొని సాపుగా ఇగో ఇలా కరెక్ట్ గా మలవాలి పట్టి. ఈ స్ట్రైట్ గా చూసుకొని కుట్టేయాలి కింద. చూడండి ఎలా వేసాను. వేసినాక ఇది ఒక కొంచెం ఉంచుకొని కత్తి మీద కట్ చేసి ఇది ఉల్టా చేయాలి. ఉల్టా చేసినాక మంచిగా నీట్ గా అనుకోని ఇలా వస్తుంది. చూడండి, మీరు బాగా గమనించండి, నీట్ గా వస్తుందండి. ఈజీ బ్లౌజ్ కుట్టడం. ఇలా కరెక్ట్ వచ్చినాక పట్టి అనేది స్ట్రైట్ గా పెట్టుకొని చిగిరమ్మటి కుట్టాలి. తర్వాత పాదం మందం బట్టి ఆ మధ్యలో కాజా కట్టడానికి అని ఇంకో కుట్టు ఇట్లా కుట్టినాక ఇట్లా రౌండ్ దానికి కరెక్ట్ గా నెక్కు కట్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఎలా వచ్చింది చూడండి, బాగా వచ్చింది. తర్వాతకి ఉక్సులు మిషన్ మీద పెడుతున్నా. చూడండి, ఉక్సులు ఇది మిషన్ మీద పెడుతున్నాండి. ఇది నేను ఓన్ గా నేర్చుకున్నా అండి, ఎక్కడ ఎవరిని చూసి కాదు. మా చిన్నబాబు నోట్లో పెట్టుకుంటుండు, మింగుతుండు అనేసి ఉక్సులు ఎలా పెట్టాలి అట్లా కింద పెట్టి చేతి పని చేస్తే ఇంకా మా బాబు మింగుతుండు. దీన్ని ఏం చేయాలి అనేసి నేను ఆలోచించి ఇది నేర్చుకున్నా అండి. ఎప్పుడంటే గత 25 సంవత్సరాల క్రితం నేర్చుకున్నా ఇది నా ఓన్గా. మా బాబు ఎట్లా ఏం చేయాలి అనేసి చూడండి, బాగా గమనించండి.
మీకు మార్క్ పెడితే అర్థమవుతుందేమో. నాకు మార్క్ అవసరం లేదు, కానీ మీకు అర్థం కావడం కోసం నేను మార్క్ పెడుతున్నాను. ఇలా అనేసి చూడండి, కొంచెం ఒక కుట్టు మందం గ్యాప్ ఇచ్చి ఇట్లా కుట్టుకుంటూ రావాలి. మెయిన్ గా మా చిన్న బాబు కోసమే ఈ ఉక్స్ నేర్చుకున్నా అండి నేను. ఇలా ఒక స్టెప్ దాటి ఇప్పుడు మనం మార్క్ పెట్టినంత వదిలిపెట్టాలి మధ్యన ఆ ఉక్స్ అనమాట. అక్కడ కరెక్ట్ గమనించండి, ఈజీ ప్రాసెస్. మళ్ళీ ఇది కొంచెం వెడల్పు తీసుకున్నారు అనుకో, ఉక్స్ అందులో నుంచి ఈగిపోతుంది. కాబట్టి మార్క్ అంతనే వదిలేయాలి. అంటే ఆ ఉక్స్ కొండి ఎంత ఉంటది అంత మందమే వదిలేయాలన్నమాట. ఇట్లా వెనక ప్రెస్ చేసి ఒకటే ఇట్లా అంతే, ఒక్కటే స్టెప్ ఇట్లా అని మళ్ళీ ఇట్లా బ్యాక్ టు ఫ్రంట్ ఇట్లా జరుపుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ. ఇట్లానే సన్నగా గ్యాప్ ఇచ్చి ఆ ఉక్స్ ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్, ఆ ఉక్స్ కొండి ఎంత ఉంటుందో అంతే గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎట్లా తొడుగుతున్నానో చూడండి. కొంచెం ఇట్లా అందులో క్లాత్ చిరుగుతుంది కాబట్టి కత్తెరతో ఇలా ఊరికే ఇట్లా మామూలుగా వెడల్పు అంటే నీట్గా ఉంటుంది అనమాట. కొంచెం ఓపెన్ చేయాలి, అప్పుడు మనకు ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. చేసుకున్నాక ఇది 2 పొరలు వేసాము కదా, ఇది ఇలా కరెక్ట్గా అనాలి ఎగ్జాక్ట్లీ. అట్లా అనుకున్నాక ఈ ఉక్స్ ఉంది కదా, ఈ కొండె అనేది ఇందులోకి ఇట్లా తొడగాలి సెంటర్ లోకి. ఇలా తొడిగినాక ఇట్లా మనం ఉత్తని ఇట్లా గోరుతో ఇలా అంటే ఇటు వచ్చేస్తుంటాం. ఈజీ ప్రాసెస్ అండి, మంచిగా ఉంటుంది. మనకు అసలు కూడా పోదు. ఇలా చూసుకొని ప్రతి ఒక్కటి ఇలానే ఇంకా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయి. ఒకసారి బాగా ఇలా మలుచుకొని బుక్స్ పట్టేయడం కూడా ఇలా, ఈ క్లాత్ ఇలా అనుకోవాలండి. ఇట్లా అనుకుంటే సాగుతుంది. ఇది కూడా ఒక టెక్నిక్. చూడండి పట్టి కరెక్ట్గా పట్టుకొని ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఒకసారి ఇలా రౌండ్ పైగా కరెక్ట్గా కాజా పెడితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎంత బాగా వచ్చింది. వెనక భాగం, ముందు భాగం జాయింట్. దీనికంటే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఎక్కువనే పట్టాలి. అప్పుడు షోలర్ కొంచెం ఏమన్నా మనం తప్పు కట్ చేసినా అది జారకుంటుంటది. జస్ట్ అంతే, పట్టినట్టుగా అర్థం కాదు కానీ పట్టాలి మనం. ఇది క్రాస్ పట్టేయండి. ఇలా ఎగస్ట్రా ఉంచుకొని కరెక్ట్గా పాదం మందమే ఇలా రౌండ్ తిత్తు సాగదీయొద్దు. కరెక్ట్గా ఇట్లా ఇట్లా అనుకుంటూ ముందుకు పుష్ చేసుకుంటూ ఆ తర్వాతకి ఇవి ఇట్లా అనుకుంటూ ఈ ఖర్చు ఇటు సైడ్ అనుకొని వీటి మలిసి మనమైతే ఎంత ఖర్చు పట్టామో అంతే చేతి పనికి మనం మలవాలి. ఓకేనా, ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు
ఇది మనం ముందు డబ్బా తీసాము కదా, ఇది ముందుకు వచ్చేటట్టుగా కుట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ సెంటర్ గుర్తు పెట్టుకొని సేమ్ ఇది కొంచెం పాదం మందం కంటే ఎక్కువ పట్టుకోవాలి. ఇంకో హ్యాండ్ ఇలా సెంటర్ ఎంత నీట్గా వచ్చి. ఇప్పుడు ఇక్కడ నుంచే పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇట్లా పట్టేస్తారు, అట్లా పట్టుకోకూడదు. సైడ్ అంటే ఇష్టప్పుడు ఈ నుంచి స్ట్రైట్నెస్ అని పట్టుకొని ఇలా చేయి లూజ్ వచ్చి 12 అన్నప్పుడు 6 పెట్టాలి. దాన్ని కాస్త ఇలా అనుకొని దాని పక్క నుంచి మళ్ళీ ఇట్లా కుట్టుకురావాలి. ఇది కూడా ఈ సెంటర్ పెట్టుకొని ఈ 2 పిక్స్ ఇట్లా కలిసేటట్టుగా చూడాలి. ఇటు ఎగస్ట్రా వచ్చినా కూడా పట్టించుకోకండి, ఇది మాత్రం మనకు మెయిన్. ఇట్లా కలవాలి. తర్వాతకి ఇది పట్టి మలిసి సేమ్ పెట్టాలి. ఇలా కుట్టుకురావాలి. అందరు సైడ్లు అంటే వేయడం వేరు, నేను వేయడం వేరు. నా స్టిచ్చింగే డిఫరెంట్. చూడండి కావాలంటే అందరు ముందే నడుము భాగాన్ని ఇట్లా చేసుకొని 4 భాగాలు చేసుకొని వాళ్ళు మార్క్ పెట్టుకుంటారు, కానీ నేను అట్లా కాదు. చూడండి కరెక్ట్ గా హ్యాండ్ ఇట్లా తీసుకొని సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేయాలి. ఇది మాత్రం కరెక్ట్ గా గుర్తు పెట్టుకోండి. ఇది సెంటర్ పెట్టుకొని ఇది సెంటర్ పెట్టుకోవాలి. ఇలా కుట్టేయాలి. ఈ 2 కరెక్ట్ వచ్చేటట్టుగా వేసుకోవాలి. చూడండి ఒకసారి 28 ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా ఇట్లా పట్టుకున్న దాన్ని 4 మడతలు మడవాలి. ఇలా మడిచిన దాన్ని ఇది తీసుకుపోయి దీని కుట్టుకాంచి ఇట్లా చూసుకోవాలి. ఇలా బాగా చూడండి. దీన్ని ఇలా కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ అలానే ఇటు తీసుకోవాలి. ఇది ఇలా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక కూడా ఇది ఎగస్ట్రా పట్టికి ఇట్లా చూసుకోవాలి. మనం ఈ 2 కలవాలి. కలిస్తే ఎగ్జాక్ట్లీగా మంచిగా ఉంటుంది అనమాట. రౌండ్ అటు ఇటు కదలదు, ఇంకా స్కెచ్ గీసినట్టు ఉంటది అనమాట. చేతి పని చేసినాక బాగా లుక్ వస్తుంది మంచిగా. ఫ్రంట్ అయినా ఏదైనా చూడండి. ఇప్పుడు ఇట్లా కప్పు మోడల్ కుట్టాను, ఇలా డౌన్ గా జస్ట్ డౌన్ చేసి కుడితే చాలా చక్కగా వస్తుంది అనమాట బ్లౌజ్. ఇంకా అది వేసుకుంటే అసలు ఎట్లా అంటే ఎగ్జాక్ట్లీగా మనకు మంచిగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా చాలా అంటే చాలా బాగుంటది. ఒకసారి ఇట్లా స్టిచ్చింగ్ చేసి నేర్చుకొని చూడండి ఫ్రెండ్స్. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిందండి. నా స్టిచ్చింగ్ నా కటింగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చుతుంది ఖచ్చితంగా. నెక్స్ట్ టైము ఇంకా పైపింగ్ కానీ డబుల్ కటోరీ ప్రింట్స్ కట్ ఇంకా అవన్నీ కూడా చూపెడతాను మీకు. డిజైన్స్ కూడా ఏదంటే అది మీకు ప్రతి ఒక్క వీడియో మీకు చూపెడతానండి. మీకు ఏమేం కావాలో ఇంకా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి.